హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనమైతే ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా చూడండి. ఇక్కడైతే నేను ఇవైతే గోగా చెట్లు, తర్వాత మీకు ఇంకా చెట్లు కూడా చూపిస్తా చూడండి. ఇవైతే మన క్యారెట్ చెట్లు, మనం బయట కొనుక్కుంటాం కదా కిలో ఫర్ అని. ఇదైతే గోగా చెట్టు, ఇవైతే వంకాయ చెట్లు, ఇక్కడైతే చిక్కుడు చెట్టు, అలసంద చెట్టు, కాకరకాయ చెట్టు అయితే పెట్టాను. దీని తర్వాత మీకు నేను పైనాపిల్ చెట్టు కూడా చూపిస్తా. అదైతే పెట్టి 6 months అయితే అవుతుంది, ఆ సైజులోనే ఉంది. లేదా 2 years కాస్తుందంట. మీకు నెక్స్ట్ నాగదారి చెట్టు కూడా చూపిస్తా. ఇదైతే మన పల్లెల్లో ఎక్కువ దొరుకుతుంది, మనం దీన్ని బాగా ఇష్టపడతాము. నెక్స్ట్ రేషన్ చెట్లు కూడా చూపిస్తా. ఇదైతే రేషన్ చెట్టు పెట్టి 1 week అవుతుంది. దీని తర్వాత మీకు మామిడి చెట్టు కూడా చూపిస్తా చూడండి. అయితే మామిడికాయలు తినేసింటి వచ్చిండే చెట్టు. దీని తర్వాత మీకు దానిమ్మ చెట్టు కూడా చూపిస్తా చూడండి. ఇదైతే స్టైల్గా అయితే తీసాను, కానీ కుదరలేదు, బాగా రాలేదు, సో బ్యాడ్. దీని తర్వాత మీకు పుదీనా చెట్టు కూడా చూపిస్తా చూడండి. అదైతే మావ పెట్టింది, సరిగ్గానే రాలేదు, దాని పక్కనే ఉంది. ఇదే ఆ పుదీనా చెట్టు, సరిగ్గా రాలేదు. నేనైతే నెక్స్ట్ చేపలు కూడా పట్టాను, ఇవే ఆ చేపలు. దీంట్లో అయితే గప్పి ఒకటి, జీబ్రా ఒకటి ఉంది, కనపడడం లేదు, దానికి కనపడుతుంది చూడండి. దీంట్లో అయితే ఇంకా 4-5 చేపలు ఉన్నాయి, అవి పడతాను. నీళ్లు గలీజ్గా ఉన్నాయి, కడగాలని పడుతున్నాను. దీంట్లో అయితే ఒక గప్పి, ఇంకా ఒక కోయ, ఒక మాలి ఉన్నది. ఇప్పుడే ఇక 2 పడతాను చూడండి. ఇప్పుడు నేను పట్టాను చూడండి. ఇవే ఆ 2 బాగున్నాయి కదా. ఇవైతే జీబ్రా గప్పీస్. ఇవైతే నాకు పేరు 100 rupees అయితే పడ్డాయి. దీనైతే నేను ఇక వాటర్లోకి వదిలేసాను గైస్. ఇంకా వాటర్ అయితే చాలా దట్టిగా అయితే ఉన్నాయి. నేను దాన్ని వాష్ చేయాలనుకొని పైప్ పెట్టి వాటర్ని బయటకు తీసేస్తున్నాను. మన వీడియోని మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి.